హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది లొకేటర్స్ ఇన్ సెలీనియం C#. బేసిక్గా మనకు సెలీనియం 3 వర్షన్ వరకు మనకి ఏమేమి ఉన్నాయంటే ఐడి, నేమ్, సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ క్లాస్ నేమ్ అండ్ ఎక్స్ పాత్ అండ్ ట్యాగ్ ట్యాగ్ నేమ్ అండ్ లింక్ టెక్స్ట్ అండ్ పార్షల్ లింక్ టెక్స్ట్. ఓకే, ఇవి 8 వర్షన్స్ ఉన్నాయి అనమాట. 8 పర్టికులర్ లొకేటర్స్ ఉన్నాయి. ఓకే, సెలీనియం 4 మనకు లొకేటర్స్ రిలీజ్ చేశారనమాట. దాన్ని ఫ్రెండ్లీ లొకేటర్స్ అని చెప్పి కాల్ చేశారు. ఫ్రెండ్లీ లొకేటర్స్ అని. ఈ ఫ్రెండ్లీ లొకేటర్స్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే అబో అబో బిలో, టు లెఫ్ట్, అవుట్, టు రైట్, అవుట్. ఇవి మనకు అడిషనల్ గా వచ్చే నియర్, సారీ, ఇంకొకటి ఉంది నియర్. ఓకే, ఇవి టోటల్ 5 లొకేటర్స్ అన్నమాట. ఓకే, ఈ 5 లొకేటర్స్ ఎలా పనిచేస్తాయి అంటే బేసిక్ ఏంటంటే ఈ కొత్త లొకేటర్స్ ని ఇప్పుడు సీనియర్ లేటెస్ట్ వర్షన్ లో రిలేటివ్ లొకేటర్స్ అని కాల్ చేస్తారు. రిలేటివ్ లొకేటర్స్. ఓకే, ప్రీవియస్ స్టార్టింగ్ టైంలో వాళ్ళు ఫ్రెండ్లీ లొకేటర్స్ అని చెప్పారు. తర్వాత దాన్ని రిలేటివ్ లొకేటర్ గా నేమ్ చేంజ్ అనేది జరిగింది. ఓకే, అండ్ ఈ పర్టికులర్గా ఇన్ దిస్ సెక్షన్ లో మనం ఇందులో ఐడి, నేము, క్లాస్ నేము అండ్ లింక్ టెస్ట్, పార్షల్ లింక్ టెస్ట్, ఈ 5 గురించి తెలుసుకుందాం. ఓకే, ఎక్స్పాత్ సిఎస్ఎస్ సెలెక్టర్ ట్యాగ్ నేమ్ అనేది ఈ పర్టికులర్ సెషన్స్ లో కమాండ్ చేసి చెప్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇవి చూసాం. ఎక్స్పాత్ సిఎస్ఎస్ సెలెక్టర్ సపరేట్ గా చెప్తాను, ఎందుకంటే అది లెంతీ టాపిక్ అవుతుంది. ఇది ఒక్కదాన్ని తీసుకుంటే ఒక 30-40 మినిట్స్ దాకా కవర్ అయిపోతుంది అనమాట. అందుకోసం నేను సపరేట్ గా చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి లొకేటర్ పార్ట్ 1 లో తీసుకున్నామంటే ఎలా తీసుకోవచ్చు ఒక్కొక్క లొకేటర్స్ ని. ఓకే, ఇందులో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ లొకేటర్ ని కాపీ చేస్తాను. ఓకే, ఇందులో మనకు ఐడి అనేది దాన్ని కూడా మనము చేయాలి కదా. ఐడి ఐడి ఏంటంటే యూనిక్ నేమ్ ఆఫ్ పర్టికులర్ యాట్రిబ్యూట్. ఓకే, పర్టికులర్ లొకేటర్ అని కూడా చెప్పొచ్చు, లేదా పర్టికులర్ ట్యాగ్ నేమ్స్ అని కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇది యూనిక్ గా ఉంటుంది, ప్లస్ డూప్లికేట్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఆటోమేషన్ లో ఇలా ఐడి ఉంటే ఐడిని ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే డూప్లికేట్ ఉండదు కాబట్టి. ఓకే, డూప్లికేట్ ఉండదు, చేంజ్ చేయదు, కన్స్టెంట్ గా అదే దాన్ని వాడుతుంది కాబట్టి మనం ఐడిని స్పెసిఫిక్ గా తీసుకుంటాం అనమాట. మరి ఎలా చేస్తాము ఈ స్పెసిఫిక్ గా అన్నప్పుడు ఇది కాపీ చేస్తాను నేను, ఇక్కడ పేస్ట్ చేస్తాను డౌన్ లో. ఓకే, ఈ ఫస్ట్ దాన్ని మినిమైజ్ చేసేస్తాము. ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చేంజ్ చేస్తాను. ఫస్ట్ టెస్ట్ కేస్ కాస్త టు అండర్ స్కోర్ లొకేటర్స్. ఓకే, అండ్ ఇందులో మనకు ఆల్రెడీ ఐడి అనేది స్పెసిఫై చేసాం. ఐడి యూనిక్ కాబట్టి ఐడి ద్వారా మనం ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ దాన్ని మనం ఆల్రెడీ యాడ్ చేసి చూపించాం కాబట్టి లాస్ట్ వీడియోలోనే ఐడిని చూపించాను. ఓకే, దీనికోసం మళ్ళీ ప్రత్యేకించే అవసరం లేదు. అండ్ ఐడి కాకుండా ఇప్పుడు నేమ్ తీసుకుందాం. ఓకే, ఈ నేమ్ యాట్రిబ్యూట్ మనకు ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసింది కదా. నేమ్ చూసుకుంటే నేమ్ యాట్రిబ్యూట్, ఆ నేమ్ యాట్రిబ్యూట్ కి వాల్యూ వచ్చి క్యూ ఉంది కాబట్టి క్యూ కాపీ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇక్కడ సేమ్ వచ్చేసరికి ఇక్కడ ఐడి తీసేసి నేమ్ ని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నేమ్. ఓకే, నేమ్ లో ఈ వాల్యూ తీసేసి ఆ నేమ్ కున్న వాల్యూ ని తీసుకుంటాను. ఓకే, ఇది డైరెక్ట్లీ పాత్ స్పెసిఫై చేయడం అని చెప్తాను. ఓకే, అండ్ దాంతో పాటు నేను డ్రైవర్ ని క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి ఓపెన్ చేయకోకున్నట్లు బ్రౌజర్ ని క్లోజ్ చేసేస్తాం, క్లోజ్ యూజ్ చేసి. ఓకే, ఇప్పుడు నేను ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ మనకు టెస్ట్ ఉంది కదా, టెస్ట్ లోకి వెళ్ళేసి టెస్ట్ ఎక్స్ప్లోరర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ చేస్తుంది. ఓకే, ఇది నాకు ఆల్రెడీ టెస్ట్ 2. ఓకే, కాబట్టి నేను టెస్ట్ 02ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ స్పెసిఫిక్ గా ఉన్న దాంట్లో వాల్యూ అని స్పెసిఫిక్ మనకు ఒకవేళ అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫెయిల్ అవుతుంది. చూడండి, పాస్. ఓకే, మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది బై యూజింగ్ ఫర్ నేమ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు, క్లాస్ నేమ్. ఓకే,
మనకి ఇక్కడ ఐడి డన్, క్లాస్ నేమ్ సారీ నేమ్ డన్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది క్లాస్. ఓకే, క్లాస్ నేమ్ ద్వారా ఎలా తీసుకుంటాం, ఇది ఆల్రెడీ నేను ఎలిమెంట్ కాపీ చేశాను కాబట్టి క్లాస్ నేమ్ చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ యొక్క వాల్యూ, కాబట్టి దీన్ని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ నేమ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను డాట్ క్లాస్ నేమ్. ఓకే, డాట్ క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్ తీసుకొని ఈ క్లాస్ నేమ్ కున్న వాల్యూ కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు క్లాస్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. వేదన మనకు ఆ క్లాస్ నేమ్తో కూడా మన టెస్ట్ కేసు వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి, కాబట్టి నేను TC2ని మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, చూడండి ఎంటర్ అయింది. ఒక ఎంటర్ గ్రూప్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా రన్ అయ్యి. ఓకే, ఇది బేసిక్గా మనం ఇక్కడ సింగిల్ సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలి, నేను ఎంటర్ గ్రూప్ని రన్ చేస్తాను. ఓకే, బట్ అయితే రెండు కూడా పాస్. ఓకే, ఇప్పుడు నేను ఈ కేసెస్లో కూడా క్లాస్ నేమ్ అనేది సక్సెస్ అయ్యింది. ఇంకా మనకు ఉండేది ఏంటి, లింక్ అండ్ పార్షల్ లింక్. ఓకే, లింక్ అండ్ పార్షల్ లింక్ దీనికోసం నేను సపరేటింగ్ ఒక వెబ్సైట్ తీసుకుంటాను. ఈ వెబ్సైట్ వచ్చి మెక్యూరీ టూర్స్. ఓకే, మెక్యూరీ టూర్స్లో ఇది ఏంటంటే బేసిక్గా ఇక్కడ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్లో క్లిక్ చేస్తే నాకు ఈ రిజిస్ట్రేషన్ పేజ్ నావిగేట్ అవ్వాలి, కాబట్టి ఇలా వస్తుంది. ఈ లింక్ టెక్స్ట్ ఎందుకు ఇలా అయింది అంటే మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేసామంటే ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ ఉంది, దీన్ని కాపీ చేస్తాను నేను, పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏ అనేది యాంకర్ ట్యాగ్ అని అంటాం అనమాట. మన కాలింగ్స్ లో మనం టెస్టింగ్ ప్రాస్పెక్ట్ కానీ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ కానీ ఉందంటే దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం, లేదంటే హైపర్ లింక్ అంటాం. ఎందుకంటే దాన్ని క్లిక్ చేస్తే అనదర్ పేజ్ కి నావిగేట్ అవుతుంది. ఎందుకు నావిగేట్ ఉందంటే హెచ్రెఫ్ అనేది ఇది రెఫరెన్స్ ఆఫ్ ద పేజ్, ఈ స్పెసిఫిక్ పేజ్ కి అది నావిగేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనము హైపర్ లింక్ కానీ నావిగేటర్ కానీ అని అంటాం. ఓకే, ఇందులో మనకు ఇక్కడ చూస్తే రిజిస్టర్ అనేది ఫుల్ నేమ్ ఉంది. ఓకే, రిజిస్టర్ అనేది ఫుల్ నేమ్ ఉంది. ఈ పర్టికులర్ లింక్ ని మనం క్లిక్ చేయడానికి యూజ్ చేసేదాన్ని లింక్ టెక్స్ట్ అని, లింక్ టెక్స్ట్. నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మన పేజ్లోకి వస్తే దీన్ని నేను కామెంట్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే మనం సపరేట్ వేరే URL ఓపెన్ చేయాలి కాబట్టి. ఓకే, ఇక్కడ ఇది పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి నేను URL అనేది కాపీ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇందులో నేను రీప్లేస్ చేశాను అండ్ ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ కూడా కాపీ చేసేసి నేను కామెంట్ చేస్తాను అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్గా ఏంటంటే మనకు ఇది క్లిక్ చేయడం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, అందుకోసం అది ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకు లింక్ టెస్ట్ అన్నప్పుడు మనకి ఏంటి రిజిస్టర్, కాబట్టి ఆ రిజిస్టర్ యొక్క వాల్యూ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ స్పెసిఫై చేస్తా అండ్ క్లాస్ నేమ్ తీసేసి లింక్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. లింక్ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా కంప్లీట్ నేమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, లింక్ టెస్ట్ ఎప్పుడు కంప్లీట్ టెక్స్ట్ ని రీప్లేస్ చేస్తుంది, కాబట్టి మనం దాన్ని లింక్ టెక్స్ట్ అంటాం. ఓకే, ఎలిమెంట్ డాట్ క్లిక్, ఎలిమెంట్ డాట్ క్లిక్. ఓకే, ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ పేజ్ ని క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చి నా TC2ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఆ స్పెసిఫిక్ గా ఉన్నటువంటి రిజిస్టర్ పేజ్ ని క్లిక్ చేసి మన నావిగేటర్ అనేది అవ్వాలి. చూడండి మనకు ఇక్కడ రిజిస్టర్ పేజ్ కూడా డన్, పర్ఫెక్ట్, నో ఇష్యూ, రైట్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది రిజిస్ట్రేషన్ తర్వాత లింక్ ద్వారా మనం క్లిక్ చేయాలి, ఒక హైపర్ లింక్ మనం క్లిక్ చేయగలిగాం. అండ్ ఇదే దానికి మనకు పార్షల్ లింక్ ఉంటే ఎలా, పార్షల్ లింక్ కి లింక్ టెక్స్ట్ కి తేడా ఏంటి అంటే లింక్ టెక్స్ట్ ఎప్పుడు కూడా కంప్లీట్ నేమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, పార్షల్ లింక్ ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మ్యాచింగ్ మాత్రమే చెక్ చేస్తుంది, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వాల్యూస్ ని చెక్ చేస్తుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, నేను ఇక్కడ వరకు రిలీజ్ చేసేసాను. ఓకే, నాకు REGI మాత్రమే పెట్టా. ఓకే, దీన్ని పార్షల్ లింక్ కోసం వాడతాం, పార్షల్ లింక్ టెక్స్ట్. ఓకే, పార్షల్ లింక్ టెక్స్ట్ అనేది పార్షల్ గా సంథింగ్ టెక్స్ట్ ప్రొవైడ్ చేసి ఆ మిగిలిన దాన్ని మ్యాచ్ చేసుకొని
ఆ స్పెసిఫిక్ ఒకవేళ 3, 4 ఉన్నాయంటే స్పెసిఫిక్‌గా 4 ఉన్నాయి. ఏ పర్టిక్యులర్ వాల్యూ మీరు క్లిక్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ఎర్రర్ రేజ్ చేస్తుంది. ఓకే. ఒకవేళ సింగిల్ వాల్యూ ఉందంటే ఆటోమేటిక్‌గా మనకు క్లిక్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. వెదర్ మనకి ఇప్పుడు ఇది క్లిక్ అవుతుందో లేదో చూద్దాం. మనకు రిజిస్టర్ క్లిక్ అయింది. పాస్ అయింది. ఓకే. ఇలా మనకు ఈ పర్టిక్యులర్ దాని ద్వారా మనము చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం 5 చూసాం. ఏమేం చూసాం? ఐడీ, నేము, క్లాసు, లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్ ఇవి చేసింది. ఇందులో విచ్ వన్ ఈస్ ద ఫాస్టర్ టు కమ్యూనికేట్ విత్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ అంటే ఐడి. ఈ 5లో మాత్రమే. ఓకే. ఇట్ నాట్ రిమైనింగ్ థింగ్స్. ఓకే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో సెషన్‌లో మీకు ఎక్స్‌పాత్‌ని, సీఎస్ఎస్ సెలెక్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినాక అక్కడ చెప్తాను ఏ లొకేటర్ ఫాస్టర్‌గా ఉంటుంది అనేది. ఓకే. అండ్ మీకు ఇది ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటది. ఓకే. I hope it this entire information helped for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.